Hi, Namaste, welcome back to your channels. It is our day 3 continuation of food vlog. సో చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ అంతా చూసుకొని ఇంకా డైరెక్ట్గా అక్కడే ఫన్ సెంటర్ ఉంది. సో అక్కడ ఫుడ్ కోర్ట్ అండ్ సమ్ ఫిష్ అక్వేరియం, ఆర్ట్ గ్యాలరీ, టెలిస్కోప్, చాలా గేమ్స్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడికైతే వచ్చేసాం. ఎంట్రీ టికెట్ తీసుకొని స్టార్ట్ అవ్వడం. సో ఇదైతే ఎంట్రన్స్. ఇలా వెళ్తే ఫస్ట్ వచ్చి టెలిస్కోపిక్ చూస్తున్నాం. ఇదే అలాంటి వీడియో. టెలిస్కోపిక్ లోపల నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో దాని వీడియో ఇది, దాని నుంచి రికార్డ్ చేసాం. మనకి ఇంకొక చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా కనిపించింది. అదైతే చాలా దూరం, బట్ అది టెలిస్కోపిక్ లో చూడటం వల్ల చాలా దగ్గరగా కనిపించింది అనమాట. నేనైతే చూడటం ఫస్ట్ టైం. సో చాలా ఎక్సైటింగ్ గా చూసాను. ఇవన్నీ భలే ఉన్నాయి, చాలా దగ్గరగా కనిపించాయి అనమాట. నెక్స్ట్ వచ్చి వ్యాక్స్ స్టేటస్. సో ఇవి కూడా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఫేమస్ హాలీవుడ్ యాక్టర్స్ ఇంకొంతమంది హ్యారీ పోటర్, బీన్, వాటి వ్యాక్స్ స్టేటస్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. అన్నిట్లో ఫోటో తీసుకొని బాగున్నాయి. నాకైతే ఈ ఫన్ సెంటర్ లో నచ్చిన ప్లేస్ అంటే ఇదన్నమాట. కొంచెం మరి వ్యాక్స్ స్టేటస్ అంటే ఏదో ఊరికి ఫార్మాలిటీ ఉంటాయేమో అనుకున్నా, బట్ చాలా బాగుంది. ఈ ఆరెంజ్ షేడ్ గాయ పేరేంటో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. వ్యాక్స్ స్టేటస్ కూడా నేను ఫస్ట్ టైం చూడటం ఇక్కడ. సో పర్లేదు, బాగానే అనిపించింది. ఆల్మోస్ట్ రియల్ గా ఉన్నట్టే ఉంది, బట్ ఓకే, వర్త్ అనిపించింది. ఏదో కొన్ని స్టిల్స్ అండ్ ప్రాసెస్ ఇచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకోటి ఈ గేమ్ ఉంది, ఇది కూడా కొంచెం 5 minutes, బట్ బాగుంది. ఆ గేమ్ పేరు మర్చిపోయాను, బట్ ఇక్కడ కూడా లైట్స్ అవన్నీ ఒక రొటేషనల్, ఇదే నేను చెప్పింది. ఈ రొటేషన్ లో మనం ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలి, అది ఫాస్ట్ గా తిరుగుతుంటుంది. ఇది కూడా బాగుంది. జస్ట్ ఒక 5 minutes, కానీ డిఫరెంట్ ఉంది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇక్కడే ఫస్ట్ టైం ట్రై చేశాను. సో చూడడానికి బాగుంది అండ్ ఇట్ వాస్ రియల్లీ ఫన్. నెక్స్ట్ ఫిష్ అక్వేరియం కి వెళ్తున్నాం. ఫిష్ అక్వేరియం పక్కనే గోస్ట్ హౌస్ అని కూడా ఉంది. ఏమో నాకు అంతగా ట్రై చేయాలనిపించలేదు. సో ఫిష్ అక్వేరియం దానికి వెళ్ళొచ్చేస్తాం. ఫిషెస్ అంటే చిన్న చిన్నవి చాలా వెరైటీస్ బాగున్నాయి, క్యూట్ గా. పెద్ద ఫిషెస్ అయితే అంత ఇది చూడండి, అలానే చూస్తూ ఉంటుంది కెమెరా పెట్టుకుంటే. బాగుంది. ఇంకా అంటే ఫిష్ అక్వేరియం చూసేసి ఇంకా ఆర్ట్ గ్యాలరీకి అయితే వచ్చేసాం. ఆర్ట్ గ్యాలరీ అయితే టెలిస్కోపిక్ పక్కనే ఉండింది. అది చూసుకోకుండా మొత్తం తిరిగి వెతికి మళ్ళీ వచ్చి ఫైనల్ చూస్తే పక్కనే ఉందన్నమాట. సో ఇక్కడ ఆ పెయింటింగ్స్ కి ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో మనకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ దాన్ని పెయింట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తుంటారు, ఎవరు పెయింట్ చేశారు అండ్ వాటి కాస్ట్ ఎంత అనేసి. సో మనకి ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు, ప్రైస్ పే చేసేసి. అండ్ ఇవన్నీ చూడడానికి కూడా సపరేట్ గా టికెట్స్ ఏం అవసరం లేదు. అన్ని కాంబోలో ఒక టికెట్ తీసుకుందాం. లైక్ ఫిష్ అక్వేరియం అండ్ ఆర్ట్ గ్యాలరీ అండ్ వ్యాక్స్ స్టేటస్ గేమ్ అన్ని కలిపి ఒక కాంబో. సో దానికి అరౌండ్
350 400 ఏమో అయింది, ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ తక్కువే అంటే అన్ని కవర్ అయ్యాయి కాబట్టి. సో ఇంకా అంతే అనమాట. ఇంకా ఫన్ సెంటర్ లో ఆర్ట్ గ్యాలరీ చూసేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా వస్తూ ఉండే దాళ్ళు పైన్ ట్రీ ఫారెస్ట్ అని ఒకటి కనిపించింది. సరే వెళ్దాము వద్దా అనుకుంటూ ఉన్నాం. నేను అరుస్తున్నాను, పట్టించుకోకండి. సరే ఇంకా టైం ఉంది కదా లోపలికి వెళ్ళాం. బట్ అది కూడా చాలా బాగుంది, వెళ్ళింది మంచిదైంది. నేను వీడియోలో వస్తుంది అనుకోలేదు, బట్ ఎడిట్ చేసేటప్పుడు బాగుంది అనిపించింది, సో అప్లోడ్ చేస్తాను. నడిచేటప్పుడు యాక్చువల్లీ చాలా బాగుంది వ్యూ అంతా, నాకైతే నచ్చింది. ఎండ కూడా అంతగా ఏం లేదు, సో బట్ కొంచెం వెళ్ళాలి నాకు. ఎక్కడ తిరుగుంటే వెళ్ళిపోతా పొల భయంతో కొంచెం స్లోగా నడుస్తుంది. వ్యూ అయితే బాగుంది. ఇది యాక్చువల్లీ బెంగళూరుకి రిటర్న్ వచ్చేటప్పుడు హైవేలో కనిపిస్తుంది అంటే పైన్ ట్రీ ఫారెస్ట్ అండ్. సో దీనికి ఎంట్రీ టికెట్ ఉంది, సో అది తీసుకుంటే ఇంకా లోపలికి రావు. ఎంతసేపు అయినా ఉండొచ్చు, టైం లిమిట్ ఏం లేదు. సో ప్లేస్ అండ్ వ్యూ అంతా కూడా బాగుంది. కొంచెం ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాం. కింద ఇంకో సర్ప్రైజ్ ఉంది, వెళ్తూ ఉంటే కనిపిస్తుంది. ఇది కాదు సర్ప్రైజ్, బట్ ఇది క్యూట్ ఉంది. తాగుతీ తనలో చూస్తుంది, క్లీన్ చేస్తున్నాయి. దీని తర్వాత సర్ప్రైజ్ ఇదే నేను చెప్పాను. ఆ లేక్ ఒకటి ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తుంటే బాగా మంచి వ్యూ కనిపించింది. సో అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ చలో బెంగళూరు. ఇంకా మధ్యలో చాలా ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. షూటింగ్ స్పాట్ అని ఒకటి ఉంది దగ్గర. వాటర్ ఫాల్స్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళాం దగ్గర. మళ్ళీ ఒక 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలంట. ఇంకా 1 వీక్ టైం అయిపోతుంది అది వెళ్ళేసి. ఇదే ఇంకా ఊటీ వ్లాగ్ కి లాస్ట్ వీడియో అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రియలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తున్నారు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.